నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలంగాణ ఇచ్చిన తల్లి త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. పెద్దపల్లి జిల్లా మంతాని మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యాం బ్యాక్ వాటర్ వంతెనను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. 2 ఏళ్లలో మంత్రి శ్రీధర్ బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. ధర్మపురిలో వీధి కుక్కలు కోతులతో బీజేపీ ఆందోళన. కుక్కలు కోతులు నిర్మూలించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, గులాబీ శ్రేణులు. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. డీసీపీ బుక్య రామరెడ్డి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు ముఖ్య నాయకులను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షులు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన 6 నెలల పనితీరు డెడ్లైన్ మరువకూడదని, ఆ గడువులోపు స్పష్టమైన పురోగతిని చూపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సమన్వయంతో పనిచేస్తేనే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలు ఖాయమవుతాయని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లో డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు మహేష్ గౌడ్ స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్చోర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న ఓట్చోర్ మహాధర్నా విజయవంతం అయ్యేలా అన్ని రంగాల నేతలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇండిగో విమాన సర్వీసులు సంక్షోభం కొనసాగుతుంది. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 14, ఇక్కడ నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. స్పేస్ జెట్ విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా 100 అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ముంబయి, ఢిల్లీ, పూణే, హౌడా నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కరీంనగర్లో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా నిర్వహించారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ సీతారాంపూర్లో అయ్యప్ప స్వామి పడి పూజ కన్నుల పండువలా నిర్వహించారు. గురుస్వామి దేశపాండే నేతృత్వంలో ఉదయం నుంచి శరణుఘోష, హనుమాన్ చాలీసా పారాయణం, మహాపడి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా ఈరోజు కరీంనగర్ పట్టణంలో మన జిల్లా వనపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉదయం నుంచి కార్యక్రమం జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అతి సామాన్యమైన వ్యక్తి కూడా పూజ చేసుకోకపోతే ఈరోజు ఇక్కడ వచ్చేసి ఇదంతా వారి పూజనే, ఎవరైతే మనం చేసుకోలేకపోతున్నామని బాధపడతారో అలాంటి వారి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇందులో రండి. మీరు ఒక కొబ్బరికాయ కూడా తీసుకురాకపోయినా పర్వాలేదు, ఒక పువ్వు తీసుకురాకపోయినా పర్వాలేదు, ఇది మన పూజ, ఇది మన జిల్లా పూజ, ఇది మన స్వాముల పూజ అనే ఓ వాతావరణం 4 రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం కోసం ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షులు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము ఒక 6 నెలల ముందు నుంచి మా ప్లానింగ్ ఉంటుంది.
ఈ సంవత్సరం మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు. వచ్చే సంవత్సరం ఇంతకంటే వైభవంగా, ఇంతకంటే అంగరంగ వైభవంగా మనం తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గొప్ప త్యాగశీలి అని, తెలంగాణ ఇచ్చిన తల్లి అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చువ్వాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ యూపీఏ పార్లమెంట్ పార్టీ సోనియా గాంధీని నాయకురాలిగా ఎన్నుకున్నప్పటికీ భారతదేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న ఆ పదవిని తిరస్కరించి మన్మోహన్ సింగ్ పేరును సోనియా గాంధీ సూచించారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్న సోనియా గాంధీ గొప్ప త్యాగశీలి అని జువ్వాడి కృష్ణారావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షులు నయీం, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, మాజీ కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, శ్రీరాములు, అమరేందర్, నేమూరి భూమయ్య, రమేష్, రిజ్వాన్, లక్ష్మణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఏండ్ల 60 ఏండ్ల కళ నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారు ఈరోజే అనౌన్స్ చేయడం జరిగింది పార్లమెంట్లో. కాబట్టి ఈరోజే తెలంగాణ వచ్చిన దినంగా భావిస్తూ, ముఖ్యంగా ఏదైతే యువకులు పోరాటం చేసినారో, బలిదానాలు చేసినారో వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఇవాళ మనం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణకు ఇచ్చినందుకు మా తెలంగాణ ప్రజల పక్షాన, మా కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారికి, వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ, మా కొరుట్ల సాయిబాబా ఆశీస్సులు వారికి ఉండాలని, అదేవిధంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వారికి ఉండాలని. పెద్దపల్లి జిల్లా మంతాని మండలం అడవి సోమనపల్లి చెక్ డ్యాం బ్యాక్ వాటర్ వంతెనను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరిశీలించారు. అడవి సోమన్పల్లి వద్ద మానేర్పై చెక్ డ్యాం నిర్మిస్తే వృధా అన్న మంత్రి శ్రీధర్ బాబు ఓసారి వచ్చి చెక్ డ్యాం వద్ద జలకళను పరిశీలించాలని సూచించారు. గత 24 నెలల్లో మంత్రి శ్రీధర్ బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు, శ్రీపాదరావు గత 40 సంవత్సరాలు పాలించి ఒక్క చెక్ డ్యాం, ఒక్క బ్రిడ్జ్ నిర్మించారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మంతాని నియోజకవర్గంలో అనేక బ్రిడ్జ్లు, అనేక చెక్ డ్యాంలు నిర్మించామని తెలిపారు. కనీసం బ్రిడ్జికి సున్నం వేయలేని దుస్థితి శ్రీధర్ బాబుకు లేకపాయే అని ఎద్దేవా చేశారు. దుద్దిల్ల శ్రీధర్ గారి 2 సంవత్సరాల ప్రజాపాలనలో అభివృద్ధి ఎంత వేగంగా ముందుకెళ్తా ఉన్నదో మంతని మండలం అడవి సోమన్పల్లి వంతెన దగ్గర చూస్తే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ వంతెనను కూడా పివి నరసింహరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించినటువంటి ఈ వంతెన దుద్దిల్ల శ్రీధర్ గారు మూడవసారి మంత్రి అయి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో వారు సాధించిన ఘనకీర్తి ఏంటంటే, ఇటు పక్కకు వైట్ సున్నం సగం వేసిండు, ఇటు పక్కకైతే మొత్తానికే వేయలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అభిషేకం చేశారు. అనంతరం గులాబీ రంగులు బుడగలు గాలిలోకి వదిలారు. అనంతరం కోర్టు చౌరస్తాలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందుకే డిసెంబర్ 9న విజయ్ దివాస్ గా భావిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క ప్రకటన రావడానికి కారణం కేసీఆర్ గారు తప్పించి ఎవరు కాదు. వారి దీక్షకు వంగి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వము వాళ్ళ యొక్క మెడల్ పంచుకొని ఈ యొక్క ప్రకటన ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరిగినది. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు 2009 ఇచ్చినప్పటికీ
5 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రము ప్రకటించడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీతో నిజంగానే ఇవ్వదలుచుకుంటే డిసెంబర్ 10వ తారీఖు ప్రకటించవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో పెట్టి. ఇదంతా కూడా దీనికి కారణం కేసీఆర్ గారు. వారు చేసినటువంటి దీక్ష, వారు చేసినటువంటి ఉద్యమ స్వరూపంగా నిరసనగానే 2014 జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలని చెప్పడానికి ఈ డిసెంబర్ 9th అనేది మాత్రం మూల కంఠం అనేది తప్పకుండా చెప్తున్నాము. ఈ రోజు పెద్ద ఎత్తున ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాదు, మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతంలో ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీసీపీ బుక్కె రామరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతాని పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ బుక్యారం రెడ్డి పరిశీలించారు. ఏర్పాటు గురించి వివిధ శాఖల అధికారులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో 3 విడతలలో నిర్వహించే ఎన్నికల కొరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన 3 అంచెల భద్రతా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో 13 మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో మొదటి విడతలో 11వ తేదీన 5 మండలాలలో, 2వ విడతలో 14న 4 మండలాలలో, 3వ విడతలో 17న 4 మండలాలలో ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేకంగా బందోబస్తును నిఘా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో సహా 750 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు చేశామని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యువత సోషల్ మీడియా రెచ్చగొట్టే సమాచారాలను పెట్టి ఇబ్బందికి గురి కావద్దని, అలాంటి వారిపై హిస్టరీ షీట్ పెడతామని హెచ్చరించారు. అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, భవిష్యత్తులో యువత ఇబ్బందులు పడవద్దని అన్నారు. ఓటర్లకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన దగ్గర 13 మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 11వ తారీఖు నాడు 5 మండలాలు, సెకండ్ ఫేజ్ 14 నాడు 4 మండలాలు, థర్డ్ ఫేజ్ 17 నాడు 4 మండలాలు. ఈ విధంగా టోటల్ 13 మండలాలకు ఎన్నికలు. దీంట్లో సుమారు 90 గ్రామాలను క్రిటికల్ విలేజెస్గా నిర్ణయించడం జరిగింది. క్రిటికల్తో పాటు అన్ని చోట్ల బందోబస్తు పకడ్బందీగా వేస్తున్నాము. టోటల్ బందోబస్తు వచ్చేసి 600 అబోవ్ ఉంది. వీటిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒక 150, అంటే మొత్తం మన పెద్దపల్లి జిల్లాకు గాను 750 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారిపైన కఠిన చర్యలు ఉండబోతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. హుజురాబాద్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఇదే రోజు కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. పట్టుదల, వారు ప్రాణానికైనా కూడా త్యాగం చేస్తా అని ముందుకొచ్చి నిరాదీక్ష చేసినటువంటి సందర్భంలో అప్పటి పాలకులు పార్లమెంట్లో డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఇస్తామని ప్రకటించినటువంటి రోజు కాబట్టి విజయ దివాస్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ గొప్పతనం గురించి స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాన్ని అందరం కూడా గుర్తు చేసుకొని ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు డిసెంబర్ 9 నాడు ఎప్పుడు కూడా మరోలేని రోజు కాబట్టి ఈరోజు అందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారికి దండేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని చెప్పి వచ్చినటువంటి పార్టీ పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా వందల సంఖ్యలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు. కరీంనగర్ జిల్లా జామికుంట పట్టణంలో మహిళలు ధర్నా చేసి రాస్తారోకో నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డులో కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయాల మధ్య కృష్ణ వైన్స్ ఏర్పాటు చేశారని, వైన్ షాప్ వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాప్ వల్ల మహిళలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకోవడం లేదంటున్నారు. వెంటనే ఈ ప్రాంతం నుండి వైన్ షాపును తరలించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇక్కడ మేము పుట్టి పెరిగిన ఏరియా, మరి ఎంత క్లాస్ ఉంటే ఏరియా, దాదాపు స్కూల్లో, కాలేజీలో, తర్వాత ఆడపిల్లలు, కాలేజ్ పిల్లలు, పీజీ కాలేజ్ పిల్లలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మరి ఇక్కడనే కాకతీయ స్కూల్ ఉంది. మరి స్కూళ్ళకు, కాలేజీలకు
అడ్డగా మారింది ఇక్కడ మరి ఈ వైన్ షాపు. మరి ఈ వైన్ షాప్ ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మరి 30 ఏళ్ళ వడ్డీ లేని ఇప్పుడు కొత్తగా పెట్టి మాలాంటి ఆడబిడ్డలకు ఇబ్బందికరంగా ఉన్నదని ప్రతి ఒక్క అధికారిని మేము కలిసాం. ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేరు. మరి ఇవాళ నడి రోడ్డు మీద ఆడబిడ్డలు కూర్చున్నారు. ఆ పాట ఈ పాట కాదు, మా అందరికి ఆడబిడ్డలకు అండగా ఉండేటోళ్ళు కావాలి మాకు. ఇవాళ పోలీస్ వ్యవస్థ మమ్మల్ని ఇక్కడ నుంచి లేపారు. మరి ఎందుకు లేపారు? కలెక్టర్ గారు వచ్చేదాకా మేము కూర్చుంటామన్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా మేము ఇచ్చినాం. మరి ఇక్కడ గౌరవ అధికారులు ఇంతవరకు కూడా ఎవరు స్పందించరు. కొరుట్లలో విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణను ప్రకటించిన రోజైన డిసెంబర్ 9ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చావు నోట్లు తలపెట్టారని, ఆయన ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని ఆయన కొనియాడారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల ధైర్య సాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, మాజీ కౌన్సిలర్ బట్టు సునీల్, పొట్ట సురేందర్, అతిక్, రాజ్ కుమార్, స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం కోసం అమర నిరాదీక్ష చేసిన తర్వాత డిసెంబర్ 9 రోజు మొదటిసారి ఆ రోజు చిదంబరం గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన రోజు దీక్షకు ఆ రోజు మాకు విజయం లభించింది. కాబట్టి ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీక్షా విజయ్ దివస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇవాళ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వారు రచించిన రాజ్యాంగంతో ఎట్లయితే ఆర్టికల్ 3లో పొందపరిచినారో పార్లమెంట్లో కూడా ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పడవచ్చని చెప్పేసి దాన్ని రచించిన రాజ్యాంగ స్ఫూర్తిగా మా తల్లి, నిజమైన తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఇవాళ మా తెలంగాణ తల్లికి మేమందరం కూడా పాలాభిషేకం చేసుకొని మళ్ళొకసారి తల్లి తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీలో తొలి విడత ఎన్నికల్లో భాగంగా 76 గ్రామాల్లో జరిగే పోలింగ్ ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ నగేష్ పరిశీలించారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్ 51, వేములవాడలలో రూరల్ 74, కోనరావుపేట్ 142, చందుర్తి 86, రుద్రాంగి 32, మొత్తం 385 సర్పంచులు, 748 వార్డు స్థానాలకు గ్రామంలో గురువారం పోలింగ్ జరగనుంది. రుద్రాంగి మండలంలోని గ్రామ పంచాయతీల్లో 9 మంది సర్పంచులు ఏకగ్రీవం కాగా 29 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, కోనరావుపేట్, రుద్రాంగి 5 మండలాలలో మొదటి విడత 85 గ్రామాలకు గాను 9 గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవం కావడంతో 76 గ్రామాలలో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఆయా మండలాల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయగా 1,05,003 మంది ఓటు హక్కును దక్కించుకున్నారు. భోజన వసతులు ఇవన్నీ కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో కౌంటర్ల కోసం షామియానాలు వేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భోజన వసతికి కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ ఆఫీస్లో స్ట్రాంగ్ రూమ్ పెట్టి మనకి పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ మెటీరియల్ అంతా ఇక్కడ భద్రపరచడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. అదేవిధంగా మనకి 120 వరకు పోలీసు వారిచే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ పర్సనల్కు వచ్చిన వాళ్ళకు కూడా భోజన వసతులు, భోజన ఏర్పాట్లు, పోలీస్ పర్సనల్ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ కూడా సంతృప్తి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
మల్లపూర్ గ్రామంలోని హాస్టల్లో తయారు చేసిన వేడి సాంబార్ గంజులో ప్రమాదవశాత్తు పడి 3 ఏళ్ల బాలుడు మోక్షిత్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మోక్షిత్ పుట్టినరోజు సాంబార్లో పడి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మోక్షిత్ తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. మోక్షిత్ తండ్రి సాంబార్ను చల్లార్చడం కోసం పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టగా అటు పక్కగా ఆడుకుంటున్న మోక్షిత్ వేడి ఉన్న సాంబార్లో పాత్రలో పడగా మోక్షిత్ను హాస్పిటల్కు తరలించే క్రమంలో మోక్షిత్ తండ్రి సాంబార్ను చల్లార్చడం కోసం పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టగా అటుపక్కగా ఆడుకుంటున్న మోక్షిత్ వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడగా మోక్షిత్ను హాస్పిటల్కు తరలించే లోపే మృతి చెందాడు. పుట్టినరోజు కన్న కొడుకు చనిపోవడంతో కన్న తల్లిదండ్రుల రోదనలు అందరినీ కన్నీటి పర్యంతం చేశాయి. మోక్షిత్ తల్లిదండ్రులు మంచిర్యాల జిల్లా వాసులు. చిన్న పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు మా దగ్గర సాంబార్లో పడి చనిపోవడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం లోపల మా పిల్లోని మరణం సంభవించింది. ఆ పిల్లోడి తండ్రి మా దగ్గర హెడ్ కుక్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తల్లి కూడా మా దగ్గర మెస్సులో హెల్పర్గా పనిచేస్తూ ఉంది. సో నిన్నటి దినము ఆదివారం అయినందున రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడడానికి శత విధాలు ప్రయత్నించినా చికిత్స పొందుతూ మరణించడంతో జిల్లాలో విషాదం నెలకొంది. వెమ్లవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద హార్ట్అటాక్తో కుప్పకూలిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ గంగారాజు వెంటనే స్పందించి సిపిఆర్ చేసి రమేష్ను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రమేష్ మరణించాడు. 2 కానిస్టేబుల్స్ చేసిన ప్రయత్నం వృధా అయింది. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సర్పంచ్ అభ్యర్థి న్యాకాల శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులను గెలిపిస్తే భవిష్యత్తులో గ్రామాలలో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. విద్యావంతుడు, గ్రామ సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడు, అనునిత్యం ప్రజలతో మమేకమై ఉండే శ్రీనివాస్ను గెలిపించుకొని గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయించే బాధ్యత నాదేనని కృష్ణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పైడిమడుగు గ్రామానికి రావడం జరిగింది. మేకల శ్రీనివాస్ గారు చదువుకున్నటువంటి శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ నడుపుతూ ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన ఇస్తున్నటువంటి శ్రీనివాస్ గారు వారి స్కూల్ నుంచి కూడా కొంతమంది ఇవాళ గురుకుల పాఠశాలలకు ఎంపికై వారి స్కూల్ టీచర్స్ చెప్తున్నటువంటి విధానం ద్వారా మొట్టమొదటి ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవడం జరుగుతుంది. వారికి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా ఇవాళ వారి విద్యాబోధన చేయడం జరుగుతుంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలంగాణ ఇచ్చిన తల్లి త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. పెద్దపల్లి జిల్లా మంతాని మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యాం బ్యాక్ వాటర్ వంతెనను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. 2 ఏళ్లలో మంత్రి శ్రీధర్ బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. ధర్మపురిలో వీధి కుక్కలు కోతులతో బీజేపీ ఆందోళన.
కుక్కలు కోతులు నిర్మూలించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ గులాబీ శ్రేణులు. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. డీసీపీ బుక్య రామ్రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.